అవినీతిని ఎలా కట్టడి చేయాలి అంటే ఏమంటారు? ప్రాక్టికల్ గా బ్రీఫ్ గా ఒక వీడియోని రిలీజ్ చేస్తే ఏ పథకాన్ని అయినా సరే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు హరీష్ గారు. నమస్కారం హరీష్ గారు. సో అవినీతిని ఎలా కట్టడి చేయాలి అంటే ఏమంటారు? ప్రాక్టికల్ గా బ్రీఫ్ గా ఒక వీడియోని రిలీజ్ చేస్తే ఏ పథకాన్ని అయినా సరే, ఏ అప్లికేషన్ ఒక 10th క్లాస్ ఉందండి. లాస్ట్ 30 years నుంచి నేను చూస్తా ఉన్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అయినా, నా 10th క్లాస్ సర్టిఫికేట్ అయినా, ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఒక లెటర్ చేంజ్ ఉన్నా సరే దాన్ని అప్డేట్ చేసుకోవాలంటే ఎవరికి ఇంతవరకు ఒకళ్ళు తెలుసు అనుకోండి, వీళ్ళు డైరెక్ట్ గా ఆ బోర్డుకి వెళ్ళారు అనుకోండి, ఆ బోర్డు లో ఎవరు కూడా ఒకళ్ళు కూడా రెస్పాన్స్ యాక్చువల్ గా వాళ్లే కదా. నిజంగానే సినిమాలో చూపించినట్టు గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో లేట్ గా రావడం, పనులు చేయకపోవడం, బెంచ్ కింద 50 రూపాయలు 100 రూపాయలు పెడితేనే పని చేయడం, ఇలాంటి జరుగుతున్నాయా? పోలీస్ స్టేషన్ లో అయితే జరుగుతూ ఉన్నాయి మేడం. మరి మిగతా ఆఫీస్ లో ఫోన్ పే ద్వారా నడుస్తున్నాయో ఏమో నాకు తెలియదు, కానీ పక్కాగా అయితే జరుగుతూనే ఉంటుంది. సో దీన్ని ఆపాలి అని అంటే ఏదైతే వాళ్ళు ఇచ్చారో, గవర్నమెంట్ అనేది రిలీజ్ చేశారో, దాన్ని ఒక ప్రాక్టికల్ గా బ్రీఫ్ గా వాళ్ళే ఒక వీడియోని రిలీజ్ చేశారు అనుకోండి, టెక్నికల్ టీమ్ ని ఒకటి పెట్టేసేసి, అప్పుడు వాళ్ళకి మధ్యలో ఉన్నది ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈ అవినీతికి కూడా అనేది కంట్రోల్ చేయడానికి ఈజీ వే అవుతుంది జనాలకి, నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మీరు ఎలా అప్లై చేసుకోవాలో ఈజీ వే అనేది మీకు ఇచ్చారనుకోండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఒక విషయం గురించి బ్రీఫ్ గా గవర్నమెంటే ఇచ్చింది అనుకోండి, అది రాజకీయ నాయకులేగా చెప్పాల్సింది. వాళ్ళు చెప్తేనే ఇది చేసేది. వీళ్ళు అవినీతి పాల్పడాల్సిన అవసరం ఏం లేదు కదా యాక్చువల్గా. అప్పుడు జరగకుండా జనాలు ఈజీ వేలో వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇంకా జరుగుతుంది అంటే, ఒకవేళ అవినీతి జరుగుతుందండి కింద స్థాయిలో, పై స్థాయి ఆఫీసర్లు ఏం చేయాలి? ఎక్కడ జరుగుతుందో దాన్ని షార్ట్అవుట్ చేసి దాన్ని క్లియర్ చేయాలి. దీని ద్వారా మళ్ళీ ఇప్పుడు ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ ఒక లెటర్ చేంజ్ చేసుకోవాలంటే డీడీ అనేది 250 రూపీస్ ఛార్జ్ ఉంటుందండి. మహా అయితే ఎక్స్చేంజ్ ఏదో ఛార్జెస్ 30 రూపీస్, 280 రూపీస్ ఉంటుంది. అదే గవర్నమెంట్ తీసుకొని 500 రూపీస్ అని చెప్పేసి ఆన్లైన్ లో మీ డేటాబేస్ కరెక్ట్గా ఉంటే, మీ దగ్గర ఉన్న బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, ఎనీ డాక్యుమెంట్, పాస్పోర్ట్ కావచ్చు, ఈ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేశారనుకోండి, అప్లోడ్ చేసిన తర్వాత మాక్సిమం 24 hours లేదా 48 hours కంటే ఎక్కువగా టైం పెట్టకుండా వాళ్ళకి విత్ ఇన్ సెకండ్స్ లోనే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ అప్డేట్ అయ్యే విధంగా వీళ్ళు ఇచ్చేసారనుకోండి, అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా. మీరు చెప్పిన ఈ పనులన్నీ మధ్యలో ఏజెంట్స్ అనే వాళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళని కట్టడి చేయాలంటే గవర్నమెంట్ కి రావాల్సిన ఆదాయాన్ని వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మధ్యలో అవినీతికి పాల్పడతా ఉంది. సో దీన్ని కట్టడి చేయాలంటే గవర్నమెంట్ కి ఆదాయం కావాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఆదాయం కావాలంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ వేరే కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ఎక్కడెక్కడో వీళ్ళు తిరగాల్సి వస్తుంది. లోకల్లో ఉన్న నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి వీళ్ళే అన్నారు. ఎవడన్నా వచ్చి నేను ఇలా చేద్దాం అనుకుంటే అంటే గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉండదు. ఈ ఫండ్ ఎక్కడి నుంచి పోతుందంటే వీళ్ళు ఎవరి వాళ్ళు అవినీతి చేస్తా ఉంటారు, ఆ డబ్బంతా అక్కడికి పోతా ఉంటారు. అదే మీరు ఇదే అప్లికేషన్ అనేది 500 పెట్టారు, ఇంకా లెటర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సపోజ్ 1000 రూపీస్ అనేది ఇచ్చేసారు అనుకోండి, ఆన్లైన్ వాడు ఆన్లైన్ చేసుకుంటాడు. గవర్నమెంట్ కి కొన్ని 100 కోట్లు కనీసం దీని ద్వారా, అంటే ఈ ఒక్క అప్లికేషన్ గురించి కదా నేను చెప్పేది, ప్రతి అప్లికేషన్ కూడా ఆన్లైన్ అనేది ఇచ్చేసి ప్రాక్టికల్ గా బ్రీఫ్ గా వాళ్ళే ఒక వీడియోని రిలీజ్ చేసి మీరే ఇలా అప్లై చేసుకోండి, ఏ అధికారి ఆఫీసర్ దగ్గరికి మీరు వెళ్లాల్సిన అవసరం లేదనేది గవర్నమెంటే రిలీజ్ చేసింది అనుకోండి, ఇంకా అవినీతి అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఈ గవర్నమెంట్ ఇలాగనే మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన లోకేష్ గారు కావచ్చు, ఇప్పుడు సీఎం గారు కూడా మొన్న రీసెంట్ గా మాట్లాడేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అవినీతికి పాల్పడతా ఉన్నారని చెప్పేసి డిస్కస్ చేశారు కూడా. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కాస్తో కూస్తో ఇన్ఎఫిషియన్సీ, లేకపోతే కొంత కరప్షన్, వాళ్ళనే వీళ్ళు కంట్రోల్ చేయలేని పరిస్థితిలోకి వచ్చేసింది. ఒక సీఎం అనే వ్యక్తులు కంట్రోల్ చేయలేని స్థితిలోకి వచ్చింది. ఇప్పుడు లోకల్లో నాకేదైనా సమస్య ఉందనుకోండి, నాకు మా బ్రదర్ హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు కాబట్టి వాడి ద్వారానో ఏదో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను చేసుకుంటాను, లోకల్ నాయకుడి ద్వారానో ఎవరో ఒకటి ద్వారా, లేదా నాకున్న టాలెంట్తో నేను ఎలా డీల్ చేసుకోవాలో చేసుకుంటాను. కానీ ప్రజలు అనేవాళ్ళు ఎవరు చేసుకోలేరు కదా. ప్రతి ఒక్క దాని గురించి ఇప్పుడు మొన్న వీళ్ళు పెట్టిన పోయిన గవర్నమెంట్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా జనాల దగ్గరికి, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఇప్పుడు మన లోకేష్ గారు షార్ట్అవుట్ చేస్తా ఉన్నారు. ఆ షార్ట్అవుట్ చేయడం కోసం టీం క్రియేట్ చేసుకున్నారు. అసలు గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా దీన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కదా. నారా లోకేష్ గారు జనాలను చూడాలి, గవర్నమెంట్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి చూసుకోవాలి, తన ఫ్యామిలీని చూసుకోవాలి, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే ఉంటుంది కదా. వాళ్ళు తీసుకున్న డిపార్ట్మెంట్స్ అన్నిటిని కంట్రోల్ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా సరే ఒక టీంని అరేంజ్ చేసుకొని చేసుకోవాల్సిన పరిస్థితి కన్నా అసలు గవర్నమెంట్ ఎంప్లాయీసే కరెక్ట్గా చేస్తే ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా. వీళ్ళ లంచాల గురించి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు తప్ప పబ్లిక్ కి మంచి చేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి. వీళ్ళ స్వార్థాలు చూసుకోవడం వల్ల ఎంప్లాయీస్ వీళ్ళని కదా కంట్రోల్ చేయాల్సింది యాక్చువల్ గా గవర్నమెంట్, రాజకీయ నాయకులు. గవర్నమెంట్ కి రాకుండా ఫండ్స్ ఎన్ని అయితే ఉన్నాయో అవన్నిటిని కూడా గవర్నమెంట్ కి తీసుకొస్తే ఎవరిని కంట్రోల్ చేస్తున్నారు రాజకీయ నాయకులు? ప్రజల్ని కంట్రోల్ చేస్తున్నారు. ప్రజల్ని కాదు, ఈ ఎంప్లాయీస్ నే కంట్రోల్ చేయట్లేదు. వాళ్ళు కంట్రోల్ చేస్తే వీళ్ళు బాగుపడతారు. ఇప్పుడు మొన్న కూడా అదే, ఇప్పుడు మొన్న లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం ఏది చెప్తే అడ్మినిస్ట్రేటివ్ మొత్తం అలా పనిచేసింది.
ఒక సీఎం చెప్పినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పనిచేసినప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఎందుకని పనిచేయట్లేదు? మొన్న రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ ఇదే టాపిక్ మీద గట్టిగా మాట్లాడారు. ఎవరు వినట్లేదు అనే స్థాయికి వచ్చారు. ఏది అడ్మినిస్ట్రేటివ్ లో కలెక్టర్ సమావేశం మీరు రెండోసారి కూడా పెట్టారు మొన్న ఈ మధ్యన రీసెంట్. దాంట్లో కూడా చెప్పింది ఏంటి? కొత్త వాసనలు ఇంకా హంట్ చేస్తున్నాయి. ఇంకా కూడా అక్కడక్కడ నేను కూడా ఎంత మ్యాక్సిమం ప్రయత్నం చేసినా ఒక డిసిసివ్గా ముందుకు పోయిన ఒక చీఫ్ మినిస్టర్గా అక్కడక్కడ ఇంకా నాకు కూడా తెలియకుండా కొన్ని చేసే పరిస్థితికి వస్తున్నారు. ఎవరు మాట్లాడట్లేదు. ఒకప్పుడు ఒక సీఎం చెప్తే ఎన్నోళ్ళు, ఇప్పుడు ఒక సీఎం కలెక్టర్ గురించి చెప్పుకోవాల్సిన స్థితికి వచ్చింది. ఎవరు సెటరేట్ చేయాలంటారు? సీఎం రాజకీయ నాయకుడే కదా అల్టిమేట్ గా సెట్ చేయాల్సింది. నా దగ్గర అధికారం ఉంది మేడం, చేయాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంటుంది. సో ఇతను నేను చెప్పి చేయిస్తేనే కదా వాళ్ళు చేసేది. నేను చెప్పినా సరే వాళ్ళు ఎన్నలేని స్థితిలో ఉన్నారంటే ఎవరు మారాలి? సో ఇప్పుడు నేను ఉన్నాను, లేకపోతే వేరే ప్రజలు ఉన్నారు, ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పేసి డైరెక్ట్ గా ఒక పోలీస్ స్టేషన్కి వచ్చినా లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ లో ఏదో డాక్యుమెంట్ కోసం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తారు. ఆ ఎంఆర్ఓ గారే కొన్ని ఏరియాలో అన్ని ఏరియాల్లో స్థలాలు వీళ్ళ పేరు మీద ఉన్నాయి, వేరే పేరు మీద మార్చాల్సిన స్థాయికి ఈ సొసైటీ వచ్చేసి. అయితే ఇంకొక పక్కన భూ కబ్జాలు హాంట్ చేస్తున్నాయి. 60% ఆఫ్ కంప్లైంట్స్ ఆర్ ల్యాండ్ గ్రాబింగ్ ఆర్ అకౌంట్స్ వార్ చేయడం, 22A మార్క్ చేయడం, ఇవన్నీ కూడా 60% ఇవే ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేసింది ఎవరు? సీఎంలే కదా. ఇప్పుడు ఎన్నాళ్ళని ఇప్పుడు వీళ్ళందరినీ అవినీతి పాల్పడతా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎప్పటికీ ఇవన్నీ క్లియర్ అవ్వాలి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పుడు క్లియర్ అవుతాయి? ఇలా కాకుండా ఉండాలి అంటే ప్రతిదీ ప్రాక్టికల్ గా జనాలకే బ్రీఫ్ ఒక వీడియో అనేది గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఎప్పుడు ఏ నాయకుడు వచ్చినా సరే, ఇవి ఉన్నోళ్లే కావచ్చు, రాబోయే రోజుల్లో ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు ఒక వీడియోని రిలీజ్ చేశారనుకోండి, ఎవరికాళ్ళు ఇండివిజువల్ చేసేసుకుంటారు, ఎవరితో ఒకరితో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే జనాలు కూడా మారాలి 100%. బట్ వాళ్ళు వాళ్ళ స్వార్థాల కోసం బతికితే ఏ రోజుకి ఎప్పుడున్నా సరే ఇంకా 10 years అయినా 100 years అయినా ఇదే నడుస్తూ ఉంటుంది.